అటెన్షన్ ప్లీజ్. కర్ణుడు అంటే తెలుసు గాని వికర్ణుడు ఎవరని అడిగేవారికి క్లుప్తంగా చెప్పాలి అంటే అతడు కౌరవుల్లో ఒకడు. ధర్మనిరతి కలిగిన వాడు. గంజాయి వనంలో తులసి మొక్క లాంటివాడు. ధర్మాధర్మాలు తెలిసిన వారు నోరు కట్టేసుకుని మౌనంగా ప్రేక్షకుల్లా మిగిలిపోరాదని సోదాహరణంగా చాటిన విశిష్ట వ్యక్తిత్వం వికర్ణుడిది. భగవద్గీత 1వ అధ్యాయం అర్జున విషాదయోగం 8వ శ్లోకంలో ఒక కౌరవుడి పాత్ర ప్రస్తావనకు వస్తుంది. అతడే దుర్యోధనాదుల సోదరుడైన వికర్ణుడు. ద్రోణాచార్యులు, భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామలతో పాటు వికర్ణుడు వంటి యోధులు తన వైపు ఉన్నారంటూ దుర్యోధనుడు గర్వపడతాడు. వికర్ణుడు ఎంతటి మహాయోధుడైనా గొప్పవాడైనా కౌరవుల పక్షాన అధర్మం వైపు నిలిచి పోరాడిన పర్యవసానంగా మృత్యువు తప్పలేదు. దుశ్శాసనుడు ద్రౌపదిని ఈడ్చుకొస్తున్నప్పుడు ఇది క్షత్రియ ధర్మానికి, మానవ సమాజ నియమావళికి విరుద్ధమని తెగేసి చెప్పిన ఏకైక వ్యక్తి వికర్ణుడు. ఆనాడు నిండు సభలో ద్రౌపదికి అవమానం జరుగుతున్నప్పుడు భీష్మ, ద్రోణాదుల వంటి పెద్దలు మౌనంగా ఉండిపోయారు. వికర్ణుడు ఒక్కడే ఖండించాడు. పాచికలాటలో ధర్మరాజు ద్రౌపదిని పందెంగా ఒడ్డి ఓడిపోవడం తప్పు అని, కులసతిని ఇలా ఘోరంగా అవమానించడం కౌరవ సామ్రాజ్య పతనానికి దారి తీస్తుందని సూటిగా హెచ్చరించాడు. కౌరవుల్లో ఒకడు ఇంత తెగువను, ధర్మ నిరతిని ప్రదర్శించడం విడ్డూరంగానే కనిపిస్తుంది. స్వతహాగా వికర్ణుడు మహాయోధుడు. కర్ణుడి తర్వాత అత్యుత్తమ శరసంధాన నైపుణ్యం కలిగిన వాడు. కష్టమైన నష్టమైన ఎల్లప్పుడూ ధర్మం వైపు నిలబడాలి, అదే వ్యక్తికి ప్రతిష్ట అని మనస వాచ కర్మణ నమ్మి ఆచరించిన వాడు వికర్ణుడు. భగవంతుడే వచ్చి రక్షిస్తాడని, దేవుడే వచ్చి కాపాడతాడని, ప్రతిసారి అలాగే జరుగుతుందని హైందవ ధర్మం చెప్పదు. ధర్మం రక్షిస్తుందని తెలియజెబుతుంది. వికర్ణుడి విశ్వాసం అదే. వికర్ణుడి ధర్మనిష్టను భీముడు ప్రశంసిస్తాడు. ధర్మాత్ముడని కొనియాడతాడు. ధర్మ వ్యతిరేక చర్యల్ని సూటిగా తప్పుపట్టిన వికర్ణుడే క్షత్రియ ధర్మానికి లోబడి కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ పక్షాన బరిలోకి దిగుతాడు. కౌరవులందరినీ మట్టు పెట్టడమే లక్ష్యమన్న పాండవ ప్రతిజ్ఞ వీగిపోరాదని హోరాహోరీ సమరానికి తలపడాల్సిందిగా భీముణ్ణి వికర్ణుడు కవ్విస్తాడు, సవాలు చేస్తాడు. గత్యంతరం లేని పరిస్థితిలో భీమసేనుడు గదాఘాతాలతో వికర్ణుడి కథ ముగిస్తాడు. రాజ్యాధికారం కోసం అన్నదమ్ముల బిడ్డల మధ్య తలెత్తిన వివాదం ముదిరి యుద్ధానికి, కురువంశ వినాశానికి దారితీసింది. కౌరవ సంతానంలో ఒకడిగా పుట్టిన ధర్మాధర్మ విచక్షణతో వ్యవహరించిన వికర్ణుడు ప్రత్యేక వ్యక్తిత్వంతో చరిత్రలో చిరస్మరణీయుడిగా మిగిలిపోయాడు. ఇటువంటి మరిన్ని వీడియోలు కావాలి అంటే మీ స్పందనను, సూచనలను కామెంట్ల సెక్షన్లో తెలియజేయండి. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.